నువ్వు 1 or 2 వీక్స్లో మజిల్ అనేది బిల్డ్ చేయలేదు. సో అదే 1 or 2 వీక్స్ నువ్వు జిమ్ స్కిప్ చేయడం వల్ల నీ మజిల్ లాస్ అనేది జరగదు. ఎటువంటి వర్కౌట్ చేయకుండా మజిల్ మాస్ని అలానే ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలవు? రీసెర్చర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. నువ్వు వర్కౌట్ చేయడం ఆపిన 1 or 2 వీక్స్ వరకు ఎటువంటి మజిల్ లాస్ ఉండదు. సెకండ్ వీక్ నుంచి నువ్వు కొంచెం వెయిట్ తగ్గడం గమనిస్తావు. యాక్చువల్లీ అది మజిల్ లాస్ కాదు, నీ మజిల్ హోల్డ్ చేసుకుంటున్న వాటర్ అండ్ గ్లైకోజన్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్. ఈ రెండు నీ మజిల్లో డిప్లీట్ అవ్వడం వల్ల నీ బాడీ ఫ్లాట్గా కనపడుతుంది. ఆ ఫ్లాట్గా కనపడడం వల్ల లైక్ యు ఫీల్ మజిల్ అనేది లూజ్ అయిందని. బట్ యాక్చువల్లీ మజిల్ అనేది లూజ్ అవ్వలేదు. ఈ సైజ్ అనేది నువ్వు ఒక 2 to 3 days మళ్ళీ జిమ్కి వెళ్ళడం వల్ల నీకు మళ్ళీ ఆ సైజ్ అనేది తిరిగి వస్తుంది. సో మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మినిమం 3 weeks నువ్వు ఎటువంటి వర్కౌట్ లేకుండా ఉండాలి. ఇంకో కేసు తీసుకుందాం. మీకు ఇంజ్యూర్ అయింది, ఒక 6 to 10 weeks మీరు వర్కౌట్ చేయలేదు. సో మజిల్ లాస్ అనేది ఆబ్వియస్గా అవుతుంది. ఇంత కష్టపడి ఒక ఇంజురీ వల్ల నువ్వు మజిల్ లాస్ అవ్వడం అనేది చాలా బాధగా ఉంటుంది. మన కోసమే మజిల్ మెమరీ అని ఉంటుంది. దిస్ మేక్స్ మజిల్ బిల్డింగ్ ఈజియర్ వెన్ నెక్స్ట్ టైం యూ ట్రైన్. మజిల్ అనేది దాని ప్రైమ్ టైంని గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఇట్స్ బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ టైం అది గుర్తుపెట్టుకుంటుంది. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ట్రైన్ చేస్తారో దానికి ఆ పాత్ తెలుసు. అది ఎక్కడి వరకు రీచ్ అయిందో ఆ పాత్కి చాలా తొందరగా రీచ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా నన్ను తీసుకుందాం. నేను 2 months జిమ్కి వెళ్ళలేదు, కానీ జస్ట్ 1 weekలో నేను మళ్ళీ ఎక్కడైతే అయిపోయానో అక్కడికి తిరిగి రావడానికి కేవలం నాకు 1 week పట్టింది. సో మజిల్ మెమరీ వర్క్స్. నువ్వు 1 or 2 వీక్స్లో మజిల్ అనేది బిల్డ్ చేయలేదు. సో అదే 1 or 2 వీక్స్ నువ్వు జిమ్ స్కిప్ చేయడం వల్ల నీ మజిల్ లాస్ అనేది జరగదు.